ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల వ్యూహాలు గమనిస్తే అందరి దృష్టి వైజాగ్ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీల కార్యకలాపాలు విశాఖపట్నంలోనే నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ ఎందుకు విశాఖ కేంద్రంగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయి? ఉత్తరాంధ్ర మీద ఒక్కసారిగా రాజకీయ నేతలకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ పరిణామాలతో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వెనుకబాటుతనంతో ఉన్న ఆ జిల్లాలకి భవిష్యత్తులో మహర్దశ పట్టబోతుందా? ఉత్తరాంధ్రలో ఏం జరుగుతోంది? అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైజాగ్ను ఐటీ హబ్గా మార్చామనే క్రెడిట్ కోసం అధికారం చేపట్టిన నాటి నుంచి వెంపర్లాడుతోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు మంత్రి లోకేష్ వరుసగా విశాఖపట్నంలో పర్యటనలు సాగిస్తున్నారు. అయితే ఏపీలో అమరావతి టీడీపీకి అత్యంత బలమైన ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంత రైతులు, గ్రామస్తులు టీడీపీ గెలుపు కోసం ఇతర ప్రాంతాల్లో ప్రచారాలు సైతం చేశారు. జగన్ పాలనలో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో కోస్తా ప్రాంతంలో టీడీపీ పట్టు పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే వైజాగ్ను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుంటే రాజకీయంగా తిరుగుండదని తెలుగుదేశం అధినేత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అలాగే గూగుల్, టీసీఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వైజాగ్ని కేంద్రంగా చేస్తూ ఈ రాష్ట్రంలో మరో సైబరాబాద్ విశాఖకు గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో కూటమి చాలా బిజీగా ఉంది. అమరావతితో పాటు వైజాగ్పై కూడా పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అడ్డే ఉండదనేది టీడీపీ వ్యూహంలో కనిపిస్తోంది. రాయలసీమ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ అని నానుడి ఉంది. ఇప్పటికీ వైసీపీ రాయలసీమలో చాలా స్ట్రాంగ్గా ఉందనే చెప్పుకోవాలి. అయితే సీమతో పాటు వైజాగ్లో బలమైన పాగా వేయాలని ఎప్పటి నుంచో పావులు కదుపుతోంది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాల ఓట్ బ్యాంకే లక్ష్యంగా బొత్స సత్యనారాయణ లాంటి నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో అమరావతిని కాదని మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా నాటి సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. వైజాగ్ను తమ కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుచుంటే వైజాగ్నే ఏపీకి రాజధానిగా మార్చేసి ఉండేది. ఆ మేరకు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు గట్టిగా నొక్కి మరీ ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న వైసీపీ ఈ మధ్య మళ్లీ దూకుడు పెంచుతోంది. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి మాజీ మంత్రులు విశాఖ నుంచే ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో మళ్లీ బలపడాలనేది వైసీపీ ఆలోచన. రాయలసీమలో తాము బలంగా ఉన్నామని, ఉత్తరాంధ్రలో కూడా బలపడితే తమకి ఎదురుండదనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక జనసేన విషయానికి వస్తే గోదావరి జిల్లాలే కాదు వైజాగ్లో కూడా అదరగొడతామంటూ దూసుకెళ్తోంది. జనసేన మొదటి నుంచి వైజాగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గోదావరి జిల్లాలు జనసేనకు అండగా ఉన్న మాట వాస్తవం. 2019 ఎన్నికల్లో జనసేనకు రాపాక వరప్రసాద్ రూపంలో వచ్చిన ఒక్క సీటు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిందే. అయినప్పటికీ విశాఖపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు. ఇటీవల జనసేన విస్తృత సమావేశాలు ఇక్కడ నుంచే నిర్వహించడం అందరికీ తెలిసిందే. తూర్పు కాపులు, మున్నూరు కాపులు, బలిజలు ఇలా కాపు వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కావడం కూడా జనసేనకు కలిసొచ్చే అంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఫోకస్ ఎక్కువగా ఉత్తరాంధ్ర మన్యం ప్రాంతాలపై ఉంది. స్వయంగా అక్కడ పర్యటించడం, రోడ్లు వేయించడం వంటి కార్యక్రమాలతో పాటుగా ఇటీవల సేనతో సేనాని కార్యక్రమాన్ని కూడా వైజాగ్లోనే నిర్వహించారు పవన్ కళ్యాణ్. మెట్రోపాలిటన్ సిటీ అయినందున అన్ని అవకాశాలు ఉన్న విశాఖలో యంగ్ జనరేషన్ను ఆకట్టుకుంటే జనసేనకు అడ్డే ఉండదనేది ఆయన ఆలోచన. గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసేన ముద్ర బలంగా వేసే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి మిగిలిన ఏకైక మార్గంగా వైజాగ్ కనిపిస్తోంది. అందుకే ఉత్తరాంధ్రలో మెజార్టీ ఓటింగ్ ఉన్న సామాజిక వర్గాన్ని బేరీజు వేసుకొని మరి కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లాంటి వాళ్లకు బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది కమలం పార్టీ. వైజాగ్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న పురంధేశ్వరి అనంతరం వైజాగ్ వాసి మాధవ్కు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. వైజాగ్లో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన జనాభా ఎక్కువగా ఉండటంతో ముందు ఆ ప్రాంతంలో బలపడితే తర్వాత నెమ్మదిగా ఏపీలోని మిగతా ప్రాంతాలకు విస్తరించవచ్చనేది బీజేపీ ఆలోచన. రాయలసీమలో వైసీపీ, కోస్తా ప్రాంతంలో టీడీపీ, గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైజాగ్ను ఒక అవకాశంగా బీజేపీ భావిస్తోంది. అయితే ఇక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది అన్ని పార్టీలకు ఇబ్బందికర అంశంగా ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి
మద్దతు తెలిపింది. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు ఓ రేంజ్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. అయితే అధికార పార్టీలైన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలు విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా సంరక్షిస్తే గట్టి పట్టు లభిస్తోంది. అలా కాకుండా 2 నాలుకల ధోరణి అవలంబిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు టీడీపీతోనే ప్రయాణం అని స్పష్టం చేశారు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ, జనసేన బలపడితే మరో పార్టీకి అవకాశం ఉండదనే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు. అంటే ఓ రకంగా బీజేపీతో కూడా పెద్దగా అవసరం ఉండదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేనకి డోకా లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. మరి ఉత్తరాంధ్ర వాసులు ఎవరి పట్ల మక్కువ చూపుతారో అన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఏమి జరుగుతుంది అనేది పార్టీల వ్యూహాలను బట్టి భవిష్యత్తు నిర్ణయించాల్సిందే.